ఎగ్మోర్ సెంట్రల్ చెన్నైలోని ప్రముఖ నివాస వాణిజ్య మరియు రవాణా కేంద్రంగా ఇది వలస రాజ్యయుగం నాటి శిల్పానికి ప్రసిద్ధి చెందింది. వీటిలో చారిత్రక చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్, అంతర్గత మరియు విశాలమైన ప్రభుత్వ మ్యూజియం కాంప్లెక్స్ ఇక్కడ ఉన్న కాంస్య విగ్రహాలు, పురావస్తు శాస్త్రం మరియు మానవ శాస్త్ర విభాగాల విస్తారమైన సేకరణకు ప్రసిద్ధి చెందింది. అయితే ఇక్కడ ఉన్న ఎంట్రన్స్ లో చర్చ్ సెయింట్ ఆండ్రూ చర్చ్. ఇది 19వ శతాబ్దంలో ప్రారంభంలో నిర్మించారు. అయితే ఇది ఎన్నో కాలం అంటే చోళుల కాలం నాటిది. అయితే మనం ఇక్కడికి ఎలా అనేది తక్కువ కాస్ట్ లో చూద్దాం. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి ఎగ్మోర్కి బస్సులో 20 రూపీస్ ఛార్జ్ తీసుకుంటారు. అయితే ఈ యొక్క ఎగ్మోర్ ఇది గవర్నమెంట్ మ్యూజియం. ఇందులో ఆర్ట్ గ్యాలరీస్ అనేది నేషనల్ ఆర్ట్ గ్యాలరీ మ్యూజియం. అంటే ఆర్ట్ రవివర్మ గీసిన ఆర్ట్స్, గోపాల కృష్ణ అంటే గొప్ప గొప్ప కళాకారులు వీళ్ళందరూ అనమాట. ఇప్పుడులో ఆ 19వ శతాబ్దంలో ఆయిల్ పెయింటింగ్ వేసినటువంటి కళాఖండాలు ఇవన్నీ. తర్వాత కాంస్య శిలలు ఇవన్నీ అప్పట్లో ఉపయోగించే కాంస్య శిలలు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. అయితే రాళ్ళతో చెక్కినవి ఇవన్నీ స్పెషల్గా ఒక గాజు గ్లాసులో పెట్టి సందర్శకులు పురాతన వస్తువులని ప్రజెంట్ అందరికీ ఇలా ఉండేవి అనే ఉద్దేశంతో దీన్ని ఇక్కడ మ్యూజియంగా ఏర్పాటు చేసి మనలాంటి యువతలకు తరానికి, కొత్త తరానికి పాత తరాన్ని పరిచయం చేయడానికి ఈ ఎగ్మోర్ మ్యూజియంలో చెన్నైలోని గవర్నమెంట్ మ్యూజియంలో ఇవన్నీ పెట్టడం జరిగింది. అది చూసారు కదా, ఇవన్నీ ఆర్ట్స్. ఇక్కడ 50 రూపీస్ ఛార్జ్ చేసుకుంటారు ఎంట్రన్స్కి. 50 రూపీస్ ఛార్జ్తో లోన్కి ఎంట్రీ టికెట్ అనేది ఇస్తారు. ఇవన్నీ ఏ రాష్ట్రంలో ఎటువంటి డ్రెస్సులు వేస్తారనేది ఒక ఆర్ట్ గ్యాలరీ. తర్వాత ఇక్కడ అప్పట్లో అచ్చు యంత్రాలు, ప్రింటింగ్ ప్రెస్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఆ వస్తువులు. తర్వాత మ్యూజియంలో ఉపయోగించే సాంగ్స్, ఆ టైంలో సాంగ్స్ ఎలా పాడి వినిపించేవారు అవన్నీ వస్తువులు, అప్పుడు వాడే వస్తువులన్నీ కూడా ఇక్కడ గ్యాలరీలు అనేవి అచ్చు యంత్రం, ప్రింటింగ్ ప్రెస్. దాంట్లో ఇప్పుడు ఓల్డ్లో అనేక రకాల డిఫరెన్స్ మోడల్స్. ఓల్డ్ గడియారం, పాటలు వినేది ఇది. తర్వాత ఓల్డ్ రైల్వే స్టేషన్, ఓల్డ్ ఇవన్నీ ఆర్ట్స్. సో అప్పుడు ఉపయోగించే రవివర్మ పెయింటింగ్స్ ఇవన్నీ. రవివర్మకే అందని అందమా అనే ఒక సాంగ్ కూడా దొరికింది. అటువంటి అంటే అంత మంచి ఆకృతిలో గీసినటువంటి కళాఖండాలు అనమాట. ఎంతో గొప్ప ఫేమస్ పికాకో పెయింటింగ్స్ ఆ టైంలో అంత ఫేమస్ అయినవి ఇవన్నీ. సో మనకి చూడడానికి ప్రతిదీ కొత్తగా ఉంటుంది. సో విజిట్ చేయడానికి అందరికీ వీలైతే చూడండి, బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ.